తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేడం నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి మేడం? ఎక్కడి నుంచి వచ్చారు? మౌనిక మేడం, మల్లాపూర్. మల్లాపూర్. ఏంటమ్మా ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి? మేడం వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం. ఓకే, మ్యారేజ్ ఎప్పుడైంది మీకు? 2023లో అయింది మేడం. 14/6/2023. ఓకే, ఒక 2 years బ్యాక్. 2 years బ్యాక్. చెప్పండి అమ్మా, మీరేం చేస్తారు, మీ హస్బెండ్ ఏం చేస్తారు, ఎప్పటి వరకు కలిసి ఉన్నారు, పిల్లలు ఉన్నారా? మేడం మ్యారేజ్ అయినాక బాగానే ఉన్నాం మేడం. మా హస్బెండ్ వ్యవసాయం చేస్తారు, కౌలు బట్టి చేస్తారు. అయితే బాగానే ఉన్నాము. ఒక 1-2 months అట్లా మంచిగానే ఉండే. ఒక అమ్మాయి సంధ్య అనే అమ్మాయి మా హస్బెండ్కు పరిచయం ఉందంట మేడం. సంధ్య అనే అమ్మాయి పరిచయం ఉందంట మీ హస్బెండ్కి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీ హస్బెండ్ వాళ్ళకి? ల్యాండ్ ఏం లేదు మేడం, మరి కౌలు తీసుకుని చేస్తాడు. కౌలు తీసుకుని చేస్తాడు. ఓకే, అయితే బాగానే ఉంటాడు, బాగానే చూసుకుంటాడు. మా ఇద్దరిది సేమ్ విలేజ్. అయితే ఎక్కడ? ఏ విలేజ్? మల్లాపూర్. మల్లాపూర్. ఓకే, ఎక్కడమ్మా అది? తిమ్మాపూర్ మండలం మేడం. ఓకే, ఇప్పుడు అక్కడ నుంచి వచ్చావు నువ్వు? అవును. ఎందుకు తల్లి అక్కడ అంత దూరం నుంచి ఇక్కడ దాకా? మేడం పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగిన. కరీంనగర్లో కూడా కరీంనగర్ పోలీస్ స్టేషన్ కూడా పోయినా, మహిళా పోలీస్ స్టేషన్కి, సఖీ కేంద్రంకి అయినా. ఎక్కడికి పిలిపించిన వస్తలేడు. ఇంటికాడ కూడా రాకపోతే కేసులు వేయాలిగా తల్లి. మేడం పిలిపిస్తున్నాం కదా పోలీస్ స్టేషన్ పిలిపిస్తే ఈ అబ్బాయి రాడు, ఫోన్ లిఫ్ట్ చేయడు, బ్లాక్ చేస్తాడు మేడం. సరే, నీ హక్కు ప్రకారం నీ కేసులు నువ్వు వేసుకోవాలిగా. ఇక్కడ దాకా వచ్చావంటే నిజంగా థ్యాంక్స్ అమ్మా, నిన్ను మెచ్చుకోవాలి. కాకపోతే కొంచెం కష్టంగా అనిపిస్తాయి అండి ఇట్లాంటివి. ఎందుకంటే వీడియోలు చూసి కూడా మీకు కొంత అవగాహన వస్తూ ఉంటుంది. ఏ కేసులు వేసుకోవాలా వద్దా, ఎందుకు వేసుకోవాలి. లీగాలిటీలో 100% మీకున్న ఆప్షన్స్. ప్రతి కేసులోనూ మీకు ఒక ప్రతి ఎపిసోడ్లో మీకు ఒక కొత్త పాయింట్ తెలుస్తూనే ఉంటుంది. మీకు అవసరం ఉన్న పాయింట్స్ వరకు చూసుకొని మీరు దగ్గరలో అడ్వకేట్ ద్వారా కోర్టులో కేసులు వేయాలండి. ఇప్పుడు తను చెప్తున్న పాయింట్ ఏంటంటే హస్బెండ్ ఎవరు పిలిచినా రావట్లా. ఫోర్సుబుల్గా పిలిచే చట్టాలు ప్రెజెంట్ లేవు కాబట్టి రాకపోవచ్చు. ఒకవేళ అలా రాలేదు అంటే కొంచెం జిడ్డు కేసు కింద లెక్క. ఫ్రీ, ఇప్పుడు సఖీ కేంద్రంకి వెళ్ళారంటే మీకు ఫ్రీ అడ్వకేట్ని ఇస్తారు. వేసి పడేయాలి, కేసులు వేసి ఉంచి నీ పని ఏంటని నువ్వు చూసుకుంటుంటే జరగాల్సిన టైంకి రావాల్సిన ఫ్రూట్ వస్తుంది. ఎందుకంటే నీ మీద ఏదైనా ఒక కేసు ఫైల్ చేస్తే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? ఉండలేవు. అతను కూడా అంతే. కానీ స్టార్టింగ్లో ఎలా మాట్లాడతారంటే ఏం చేసుకుంటారో చేసుకుని, నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను వెళ్ళాలంటే ఏమీ చేయలేదు. మీరేమనుకుంటారంటే పోలీసులు లంచాలు తీసేసుకున్నారు అందుకే పిలవలేదు. ఇవన్నీ నిజం కాదు. కేసులు జరిగితే సెటిల్మెంట్, జరగకపోతే వేసి పడేయాలి. సరే తల్లి, నిజంగా అంత దూరం నుంచి వచ్చావు, నీకు ఏం చేయగలవో 100% ట్రై చేస్తాను. చెప్పండి. 1 year బ్యాక్ ఈ అమ్మాయి వల్ల గొడవ అయింది మేడం. గొడవ అయిన తర్వాత అయితే ఏంటంటే మేము పోలీస్ స్టేషన్ 1 year బ్యాక్ పోలీస్ స్టేషన్ పిలిచినాం మేడం. కంప్లైంట్ చేసిన, కొట్టింది ఈ అమ్మాయి వల్ల. ఈ అమ్మాయి ఫోన్ చేసిన తర్వాత ఈ మా హస్బెండ్ పక్కన నేను కూర్చున్న తర్వాత ఒక 15 days బ్యాక్ తర్వాత అమ్మాయిని చంపేసి నేను వస్తా అంటుంది మేడం. అన్న తర్వాత గొడవ, ఇక ఇద్దరికి మధ్యలో గొడవ అయింది. ఇది చంపడం ఏంది, ఇది అంతేంది, వాళ్ళ హస్బెండ్ వదిలేసి అమ్మాయి రావడం ఏంటి అని గొడవ అయింది. ఆ గొడవ నిన్ను చంపేసి అమ్మాయితో కాపురం చేయాలా అట్లా అంటుంది. అలా ఒక కండిషన్ అంది ఆవిడ. అంది. నేను పక్కనే కూర్చున్నా మేడం. పక్కనే కూర్చున్న తర్వాత ఇక నాకు మస్తు ఏడుపు వస్తుంది. ఒకటేసారి అమ్మాయి ఇట్లా అనడం, అబ్బాయి ఏంటి వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి, ఎంతకాలం నుంచి అట్లా? అంత మరి మ్యారేజ్ కి ముందా తర్వాత తెలియదు, కానీ మాకు ఒక మ్యారేజ్ అయినాక ఒక 2 months తెలిసింది. అంత లవ్వే ఉండి మనుషులు చంపేసే అంత ఆలోచన ఉండి ఆవిడే చేసుకోవచ్చు కదా, నిన్నెందుకు చేసుకోవడం? అయితే మేము కూడా అదే క్వశ్చన్ అడిగిన మేడం. ఏంటంటే ఇప్పుడు మీ ఇద్దరికి ఇప్పుడు కలిసి ఉండాలి అనుకున్నాం అనుకో, ఇక్కడ నన్ను చంపేయవలసిన అవసరం నీకు లేదు కదా. ఇప్పుడు సరే అమ్మాయి కావాలనుకుంటే నన్ను వదిలేసాయి అన్ని ఇద్దరి మధ్యలో చర్చ జరిగింది మేడం. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అసంటప్పుడు? అమ్మాయి నీకు ముందే ఇష్టం ఉంటే ముందే పెళ్లి చేసుకుంటే అయిపోతుంటది కదా, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మళ్ళీ సేమ్ ఊరు, సేమ్ క్యాస్ట్, మళ్ళీ అందరు ఒకటే విలేజ్ కదా, ఊర్లో పరుగు పోతుంది. ఇప్పుడు ఒకే విలేజ్ లో ఉన్నప్పుడు నీకు నీ బలగం ఉంటుంది కదా తల్లి, మీ కుటుంబానికి పెద్ద మనుషులు గాని వీళ్ళు గాని వాళ్ళని పిలిపించి ఏదన్నా చేయొచ్చు కదా మేడం. పిలిపిస్తే ఈ అబ్బాయి అమాయకత్వంగా ఉంటాడు. మౌనికి ఇంకా నువ్వే ఎక్కువ మాట్లాడతావు కానీ అసలు ఈ అబ్బాయికి ఇలాంటి హ్యాబిట్స్ లేవని మొత్తం కొట్టి పడేసారు మేడం. అట్లాంటి అక్రమ సంబంధమే లేదనేసారు. అసలు లేనే లేదు. నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? ఫోటో, ఆమె ఫోటో పెట్టుకోవడము ఇన్స్టాగ్రామ్ లో. మాకేమైనా చూపించగలవా? ఫోన్ మొత్తం పగలగొట్టేసిండు మేడం. ఇదంతా ఎప్పుడు తెలిసింది నీకు? ఆ అమ్మాయిని చంపేసి నా దగ్గరకు వచ్చే అనింది, నా పక్కనే ఉండగా అన్నావు చూసావా, అది ఎప్పుడు తెలిసింది? ఒక
అంటే మామూలుగా వీళ్ళకు రిలేషన్ కంటిన్యూ అవుతుందని చిన్న చిన్న ఇష్యూ అవుతుంది. ఆమె ఫోన్ చేసినప్పుడల్లా మాకు ఇష్యూ అవుతుంది. కానీ ఒక 11 months మ్యారేజ్ అయినాక 11 months అట్లా తర్వాత అయింది మేడం. 11 months తర్వాత అయిన తర్వాత ఇక గొడవలు బాగా అవుతున్నాయి. గొడవలు బాగా అవుతుంటే ఇట్లా మాట్లాడుకోవచ్చు అని పెద్ద మనుషులన్నా ఇట్లా అందరు ఎప్పుడు తింటాడు కావచ్చు అంటే, లేదమ్మా అసలు ఆ రాకేష్కి ఇలాంటి హ్యాబిట్సే లేదు, నువ్వు అంతా ఉత్తగా అబద్ధం చెప్పేస్తున్నావు అని మొత్తం అందరూ ఒకరంటే ఒకరు కాదు మేడం, అందరికీ మనిషి చెప్పినా కూడా ఇదే లైట్గా తీసేసారు. ఈ అమ్మాయి వచ్చి ఇప్పుడు ఇంట్లోకి వచ్చినాక అంటున్నారు అమ్మాయి చెప్పింది నిజం ఇప్పుడు అంటున్నారు. ఏది నువ్వు విడిపోయిన తర్వాత? విడిపోయిన తర్వాత. ఎంతకాలం అయిందమ్మా మీరు విడిపోయి? విడిపోవడం అంటే దూరంగా వచ్చి 1 year బ్యాక్ గొడవ అయింది మేడం. గొడవ అయిన తర్వాత వీళ్ళ మామయ్య, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ ఎవరు ఇంకా బామ్మరిది వీళ్ళందరూ కలిసి నువ్వు నోటరీ ద్వారా విడాకులు ఇచ్చేసి వెళ్ళిపో అంటున్నారు మేడం. అంటే మీ ఊర్లో నోటరీ విడాకులు చెల్లుతాయా? అట్లా రాసేసుకోవచ్చు ఎవరు పడితే వాళ్ళు? ఏమో మేడం. ఇప్పుడు అలాగే నువ్వు 1 year కాపురం చేశారు కదా, తర్వాత 1 year ఎలా వచ్చారు ఇంట్లో నుంచి? ఆ రోజు ఏం జరిగింది లాస్ట్ రోజు? లేదు మేడం, తర్వాత పోలీస్ స్టేషన్ పిలిపించినాం. పిలిపించిన తర్వాత వాళ్ళ మామయ్య ఉన్న వాళ్ళ బామ్మర్ది వాళ్ళు ఉంటారు. ఉండి నాకు ఫోన్ చేసి బరాబరు వస్తుంది. మా అత్తమ్మకి చెప్పిన ఫస్ట్ ఇట్లా అమ్మాయి ఊక ఫోన్ చేస్తుంది, అది ఇది ఇట్లా అవుతుంది. ఇప్పుడు అలా అన్నట్టు మీ ఆయన చాలా అమాయకుడా? వాళ్ళు అన్నట్టు అమ్మంటే వాళ్ళకు ఊరు మొత్తం అమాయకుడే మేడం. నీకు ఒక్కదానికే వెళ్ళను? నా ఒక్కదానికే వెళ్ళను. ఎందుకు అట్లా? కొట్టాడు ఎప్పుడైనా? మస్తు కొట్టిండు మేడం. తాగొచ్చాడా? తాగి రావడం కాదు, ఈ అమ్మాయి కోసమే అంతే. అన్ని విషయాలు మస్తు కొడితే ఆటోమేటిక్ గా నువ్వు పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి వీళ్ళందరికీ తెలుస్తాయి కదా నాన్న. నిన్ను ఫస్ట్ లో సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి నీకు? ఫస్ట్ లో ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది, అతను మంచోడు అమాయకుడు అని అన్నారు కదా, అలా అనటానికి రీజన్ ఏంటి? అమాయకత్వం చూసేనా? వేరే వాళ్ళతో మాట్లాడాడు, బయటికి వెళ్ళాడు, తన పని తను చేసుకుని వెళ్ళిపోతాడు, తను చేసుకుంటాడు. మళ్ళీ ఒకరితోని కూడా అసలు నోరు తెరిచి మాట్లాడాడు. సో దానివల్ల అతను స్మూత్ అమాయకుడు మంచోడు అనే ముద్ర అయితే సొసైటీలో పడింది. ఓకే, అందరూ కూడా అట్లనే అనుకున్నారు. ఇక అనుకున్న తర్వాత నేను ఫోటోస్తో సహా ప్రూఫ్స్ చూపించినా కూడా ఎవరు నమ్మలేదు మేడం. చూపించినా నమ్మలేదు. సరే, పోలీస్ స్టేషన్ లో సఖీ కేంద్రంలో ఇన్ని చోట్ల కేసులు వేశారు, ఇవన్నీ 1 year లోనే? లేదు మేడం, ఇప్పుడు ఈ 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ మేము నోటరీ ద్వారా మనం విడిపోదాం, బరాబరా అమ్మాయి వస్తుంది ఏంది అది ఇదని వాళ్ళ అది మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య ఇట్లా ఈ అబ్బాయికి సపోర్ట్ చేసారు ఎక్కువ. చేసిన తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే వాళ్ళ చుట్టాల అమ్మాయి, మా ఆయన ఆధార్ కార్డు పెట్టి 2 నోటరీలు తీసుకొచ్చిండు, ఆయన మొత్తం కొట్టించుకొచ్చిండు. కొట్టి ఇప్పుడు సంతకం పెట్టి అంటే వెళ్ళిపోదాం అంటున్నాడు మేడం. సంతకాలు పెట్టావా దాని మీద? ప్రెజర్ చేస్తే సంతకం పెట్టేస్తావా? మీ అమ్మ మీ నాన్న పెద్ద మనుషులు ఎవరు లేరా? అమ్మ వచ్చింది. ఎందుకు పెట్టారు సంతకం? విడాకుల కోసం? డబ్బులు ఏమైనా ఇచ్చాడా? మరి సెటిల్మెంట్ ఏం అవ్వకుండా ఎట్లా తల్లి? మీకు పెళ్లి ఖర్చులు అయ్యి ఉంటాయి, కట్నం ఏదో ఇచ్చుంటావు, కాపురం చేసావు, నీ జీవితం నాశనం చేశాడు, ఇన్ని ఉన్నాయి కదా, ఫ్రీగా సంతకాలు ఎందుకు పెట్టావు? లేదు మేడం, ఏమనంటే వాళ్ళ మామయ్య ఇట్లా అన్నయ్య ఇట్లా అటు పని పోతాడు కదా, మా అమ్మకి హెల్త్ మంచిగా లేదు, అన్నయ్య నేనేగా మేమిద్దరమైనా. అవునానా? వచ్చేయాలి ఇంట్లో నుంచి. అతను ఎవరు సంతకాలు అడగడానికి, నువ్వెవరు సంతకాలు పెట్టేయడానికి? వన్స్ సంతకాలు పెట్టినాక నీకు ఏ పవర్స్ ఉండవు, కోర్టులో డైవర్స్ తీసుకోవడమే. నువ్వు ఏ కేసులు వేసినా అవి పనికిమాల కేసుల కిందే లెక్క. ఆల్రెడీ సంతకాలు పెట్టేసి విడాకులకు ఓకే అనేసి మళ్ళీ హెరాస్మెంట్ చేస్తుందంటే డబ్బు కోసం అని అంటారు. నువ్వు అమౌంట్ కోసం స్టార్టింగే అబ్జెక్షన్ పెట్టాలి. ఫస్ట్ సంతకాలు పెట్టేసి మరి ఆ పేపర్లు చెల్లవు కదంట, లీగాలిటీ వేరు, కానీ మోరల్ వాల్యూ డ్యామేజ్ అవుతుందిగా. భయపడిపోయాను సంతకాలు పెట్టానంటే ఇప్పుడు ఏ ధైర్యం ఉంది? 1 year నుంచి ఏ ధైర్యంతో అన్ని కోర్టులు అన్ని పోలీస్ స్టేషన్లు తిరుగుతున్నావు? అదేదో ఆరేజా తిరిగితే బాగుండేది కదా. 1 year తర్వాత కాదు మేడం, అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. మళ్ళీ సంతకాలు పెట్టినాక వెళ్ళావు, పెట్టకుండానే వెళ్ళొచ్చుగా. పెద్ద పోలీస్ స్టేషన్ పంచాయతీ అయింది. ఇది కాయిదాలు మొత్తం అయిపోయినాక వెంటనే సార్ దగ్గరికి పోయినాం, ఎస్ఐ సార్ దగ్గరికి. సార్ దగ్గరికి పోయినాక మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవడానికి నోటీలు రాయడానికి ఇదేమన్నా అదనుకుంటున్నారా? మీరే లాయర్లు అది ఇది అయిపోయారా? లీగల్ గా చెల్లదు మౌనిక, ఉత్తగా మీరు ఎందుకురా ఇట్లా అది తెలివి లేని పనులు చేసుకొని సంతకాలు అది ఇది అంటే అసలు నీకు ఏ న్యాయం చేసిండని అది చేస్తున్నావు. రాకేష్ ఇట్లనే అని ఇద్దరికి భయం చెప్పాడు మేడం. మీరు కలిసి ఉండక చిన్న బొమ్మల పెళ్ళి ఆట లెక్క ఏంది గొడవలు, సపరేట్గా కలిసి ఉండక అని ఇక అమ్మాయి కోసం ఏంటిదమ్మా అంటే ఇట్లా అయింది సార్, అమ్మాయిని పిలిపిస్తే కదా సార్ మా ప్రాబ్లం క్లియర్ అయ్యేది, మాకు ఏ ప్రాబ్లం లేదు సార్, ఓన్లీ అమ్మాయితోనే ఉంది ప్రాబ్లం సార్, అంతకు మించి నన్ను అంతా బాగానే చూసుకుంటాను సార్ అని నేను అన్నాక రాకేష్ ఉత్తగా వాళ్ళ దానికోసం వేరే అమ్మాయికి పెళ్ళి అయింది, నువ్వు ఇప్పుడు అమ్మాయిని డిస్టర్బ్ చేసినా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, ఇక్కడ మీరిద్దరు డిస్టర్బ్ అవుతారు, వద్దు నాన్న సపరేట్ కానీ ఆయన కాంప్రమైజ్ చేసి పంపించింది సార్. మేడం ఒక వన్ వీక్ రాక ఇద్దరు ఒకరికొకరికి మాట్లాడుకోలే, సైలెంట్ గానే ఊరుకున్నాం.
ఒక 1 వీక్ తర్వాత ఫుల్ నాకు ఇక బాగా డిస్టర్బెన్స్ అయింది, ఏడవడం అది ఇది బాగా అయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత సరే నా పని నేను చేసుకుంటా, ఈయన కూడా సైలెంట్ కూకున్నాడు కానీ సైలెంట్ కూకున్నాడు. ఓకే, లాస్ట్గా ఎప్పుడు విడిపోయారు తల్లి మీరు? ఇంట్లో నుంచి ఎప్పుడు వచ్చేసావు? 1 ఇయర్ బ్యాక్ మేడం. 1 ఇయర్ బ్యాక్. ఈ 1 ఇయర్ నుంచి ఏం చేసావు? ఏం లేదు, ఎవరితో ఉంటున్నావు, ఎక్కడ ఉంటున్నావు, ఎలా బతుకుతున్నావు? ఇద్దరిది ఒకే ఊరు కాబట్టి ఈయన మళ్ళీ నాకు కాల్ చేసిండు మేడం. ఒక 1 వీక్ తర్వాత నేను హైదరాబాద్ వచ్చేస్తే ఏదైనా పని చేసుకుంటాను కదా, మరీ ఖాళీగా ఉంటే ఇబ్బంది అవుతుంది అన్న తర్వాత మళ్ళీ కాల్ చేసిండు మేడం. రిటర్న్ కాల్ చేసి మనం విడిపోవడం ఎందుకు, ఆ అమ్మాయి అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ వాళ్ళ అత్తగారి ఇంటికాడ ఉన్నది, ఇప్పుడు మన ఇద్దరు గొడవల వల్ల ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతుంది, వద్దు అని చెప్పింది మేడం. ఏం చెప్తున్నావు తల్లి? అమ్మాయి వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉందా? వాళ్ళ అత్తగారి అంటే ఆ అమ్మాయికి పెళ్ళయింది, అమ్మాయి అయినా నిన్ను చంపేసి వస్తే చేసుకుంటుందా? మరి అలా ఆయన కూడా చంపేస్తారా? వాళ్ళ ఆయనకు కాలుకు నొప్పి అయిందంట మేడం. అయితే కాలుకు నొప్పి అయిందంటే ఈయన కాలుకు నొప్పి అయింది, ఈయన మంచిగా ఉంటే నేను ఉండా. మంచి పని తల్లి, ఆదర్శ మహిళ, ఆదర్శ మీ ఆయన. 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చి ఓకే కాంప్రమైజ్ అయ్యిండు, ఏడిచిండు మేడం. ఏడిచిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ కి నువ్వెందుకు కాంప్రమైజ్ అయ్యో? ఆ అమ్మాయి కోసం చంపడానికి కూడా ప్లాన్ చేసేద్దాం అనుకున్నావు, నీతో నేను రాని ఎప్పుడైనా చంపేస్తావేమో అనుకోవాలి కదా. మేము హైదరాబాద్ వస్తున్నాక మళ్ళీ కాల్ చేసిండు, మన డబ్బా పెట్టిండు ఫోన్ లో మన డబ్బా పెట్టి ఏది చచ్చిపోతానా? మనం అమ్మాయి కోసం ఎందుకు గొడవ, ఏదో అయింది, నాకు తప్పు అయింది, ఇంకోసారి తప్పు అసలు నువ్వు చెప్పేవన్నీ నిజాలేనా? నిజమే మేడం. ఇప్పుడు నిజంగా అమ్మాయి కోసం నిన్ను చంపేయమని అమ్మాయి సలహా ఇస్తే ఆవిడ కోసం నిన్ను చంపలా, ఈ లోపు నువ్వు పంచాయతీలు పెట్టావు, అయినా కలుస్తున్నాడు, సరే నువ్వు పోట్లాడుతున్నావు, నాకు నువ్వు వద్దు వద్దు అనటం వల్ల ఏదో విడాకుల మీద సంతకాలు పెట్టించుకున్నాడు, నువ్వు అలిగి ఇంట్లో నుంచి వచ్చేసావు, పోట్లాడి వచ్చేసిన 1 వీక్కి అమ్మో నువ్వు లేకపోతే బతకలేను అని నేనే చచ్చిపోతానని ఓ మందు డబ్బా పెట్టాడు 1 వీక్లోనే నువ్వు చెప్పడం. సరే మీ ఆయన మంచోడే అయి ఉండొచ్చు, నువ్వంటే ఇష్టమేమో, నువ్వే గాయాలు గంపవేమో మేడం కాదా? మేడం అయ్యా ఇష్యూ జరిగిందంటే ఇద్దరు ఒకరికొకరికి అనుకుంటాం కదా. బాగా తెలిసిందే ఈ పాయింట్. ఇష్యూ జరిగితే ఒకళ్ళొకళ్ళు అనుకోవడం వేరు, నువ్వు ఒకదానివే పడిపోవడం వేరు, నువ్వు నోరేసుకుని పడిపోతున్నావేమో అని. లేదు మేడం ఏం అనలేదు, కాకపోతే ఏంటంటే మరి మందు బాటలు పెట్టాడు, ఏమైంది ఆ ట్విస్ట్? ఈయన అంటే నాకు ఇష్టం ఉంది కాబట్టి. ఏ మందు బాటలు పెట్టాడు తల్లి? చచ్చిపోవడానికే తాగడానికి? పాయిజన్ అమ్మా అమ్మా కొడతాం కదా అదేనా? ఓకే. మందు డబ్బా పెట్టేసిన తర్వాత ఏడ్చిండు బాగా. ఏడ్చిన తర్వాత నేను సిద్దిపేటకి వచ్చినాక మళ్ళీ వచ్చి నేను రిటర్న్ తీసుకుపోయిండు. పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిన తర్వాత సార్ మేము కలిసి ఉంటాం సార్ అన్నాడు. అన్న తర్వాత అత్తమ్మ ఇంటికి పోయిన తర్వాత మా ఇంట్లోకి వద్దు అని అత్తమ్మ ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయినాక ఒకటే ఊరు కాబట్టి దగ్గరనే, పొలం కూడా దగ్గరనే, మా ఇల్లుకు మా పొలానికి దగ్గరనే ఉంటుంది. డైలీ మంచిగానే ఉంటాం, మాట్లాడుకుంటాం, మంచిగానే ఉంటాం మేడం, కలుసుకోవడం అన్ని మంచిగానే మాట్లాడుతూ మంచిగానే ఉంటాడు. ఈ 1 ఇయర్ బాగానే ఉన్నాడు, సడన్ గా ఒక 2-3 months అవుతుంది రోజు మేడం. ఈ అమ్మాయిని మాట్లాడి ఫోన్ మాట్లాడింది, ఫొటోస్ ఇట్లా అన్ని పంపరా అది ఇది అనుకుంటే మంచిగా ప్రేమతో మాట్లాడుతున్నాడు మేడం. అలా ఆయన బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు. కాలు నొప్పి తగ్గిందమ్మా? నాకు టెన్షన్గా ఉంది. కాలు నొప్పి ఇంకా కొంచెం ఉంది. ఓకే. ఎందుకు కాలు నొప్పి ఉంది? పాపం పోరాడలేరు, ఈ మధ్య బులుగు డబ్బాలు కొనేసి అందరూ డ్రమ్ముల్లో తోసేస్తున్నారు జెంట్స్ ని. అంత బలశాలేనా అమ్మాయి? ఏమో మేడం, చూడలేదు నువ్వు ఎప్పుడు? వెళ్ళినా ఇంటికి. ఇంటికి వెళ్ళి 4 పీకేవా? ఇంటికి వెళ్ళి నువ్వు ఇద్దరిని ఎట్లా మోసం చేస్తున్నావు, మనం కలిసి ఉందాం లేకపోతే మనకి రెంట్కుందాం అది ఇది అని అన్నావు కదా, పోనీ నేను మరి 1 ఇయర్ బ్యాంక్ నేను డివోర్స్ కేసు వేసుకుంటూ కదా, నేను అప్పుడే పెళ్లి చేసుకుంటూ కదా, మరి అట్లా అన్నప్పుడు ఇప్పుడు 1 ఇయర్ నుండి నేను లైఫ్ వేస్ట్ చేసినావు, మళ్ళీ ఈ అమ్మాయితో నాతో మాట్లాడుకుంటూ ఈ అమ్మాయిని కూడా మోసం చేస్తూ ఇంటికి పట్టుకొని వచ్చినావు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నా అంటున్నావు. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? అవును మేడం, పెళ్లి చేసుకున్నా అంటున్నాడు. అక్కడ విడాకులు రాలేదుగమ్మా, డైరెక్ట్ తీసుకొచ్చిర్రు మేడం వీళ్ళ మమ్మీ వీణ. నువ్వు ఆల్రెడీ ఉన్నావు కదా ఇంట్లోనే? ఇప్పుడు మా ఇంట్లో ఉన్నా కదా మేడం నేను 2 months బ్యాక్ వచ్చేసినాక. ఇప్పుడు గొడవ అయింది కదా మేడం. ఆ గొడవ ఎప్పుడైంది? 8 నెలలు అవుతుంది. 1 year అవుతుంది. తర్వాత వచ్చాడండి, 1 week తర్వాత మందు పెట్టాడు, వెళ్ళానండి, ఒక 3 నెలల కాపురం చేశానండి అన్నావు. 3 నెలల పంచాయతీ ఏమో అనుకున్నాను, మళ్ళీ 1 yearకే వెళ్తున్నావు. నువ్వు శాంతం మీ ఆయనతో విడిపోయి 1 year అవుతుందా? 1 year అయింది మేడం. 1 year అయిన తర్వాత ఒక 1 week తర్వాత వచ్చాడు. 1 week తర్వాత మేము వచ్చినాం, పోలీస్ స్టేషన్ లో కలిసినాం. పోలీస్ స్టేషన్ లో కలిసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సార్ తో మాట్లాడినాం. మాట్లాడినాక మేము కలిసి ఉంటాం అన్నాక అత్తమ్మ ఒప్పుకోలే. ఒప్పుకోపోయినాక మా ఇంట్లో నేను ఉన్నా, ఎందుకంటే ఇద్దరు ఒకటే ఊరు కదా, ఇల్లు కూడా దగ్గరనే. ఈ మా ఆయన వ్యవసాయం చేసేది కూడా మా ఇల్లు పక్కనే. ఓకే, నువ్వు మీ ఇంట్లోనే ఉంటున్నావు, ఈయన అటు ఇటు వచ్చి వెళ్తున్నాడు. లాస్ట్ గా రావడం మానేసి ఎంతకాలం అయింది? ఒక 3 months అవుతుంది. 3 months. ఈ 3 months లో పెళ్లి చేసుకున్నాడా, ముందే పెళ్లి చేసుకున్నాడా అమ్మాయిని? ఈ 3 months లోనే మేడం నాతో మాట్లాడుకుంటూనే
సడన్ గా అమ్మాయిని తీసుకొచ్చిండు మీ ఇంటికా వాళ్ళ ఇంటికా? వాళ్ళ ఇంటికి. అబ్బా తీసుకొచ్చేసరికి పెళ్ళైంది అంటున్నారు అందరూ. మా అత్తమ్మ చెప్తున్నది రాకేష్ కు పెళ్లి చేసినాం, వినాయక చవితి కాడ అది పీటల మీద కూర్చొని పెడతాం అది ఇది అంటున్నది పూజ కాడ. అన్నాక నేను కాల్ చేసిన. మీ అత్తగారు అంత కక్ష కట్టేయడానికి కారణం ఏంటి నీ మీద? ఏం లేదు మేడం, మీ అమ్మాయి వల్లనే అంతే. అదేదో నీకే సపోర్ట్ చేయొచ్చు కదమ్మా, నువ్వు సొంత కోడలివి, నీది అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కూడా కాదు. ఆ అమ్మాయికి పెళ్లి అయ్యి ఓ భర్త ఉన్నాడు, అలాంటి అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే పూజా కార్యక్రమాల్లో ఎందుకు కూర్చుంటున్నారు తల్లి? ఏమో మేడం, వీళ్ళ చుట్టాలు అమ్మాయి కదా మేడం, వీళ్ళ తరపున చుట్టాలు అన్నట్టు వీళ్ళ అమ్మ వాళ్ళు. సరే, నీకు తెలిసినాక నువ్వు వెళ్ళావా పోట్లాడడానికి? వెళ్ళిన మేడం. ఏమైంది అక్కడ? వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ పోలీస్ స్టేషన్ పిలిపించిన. నాతో మాట్లాడుకుంటే ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొస్తావు, మరి అటువంటిప్పుడు నేనే 1 year బ్యాక్ సైలెంట్ కూర్చుంటున్నా కానీ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చినామని ఇంటికి వెళ్ళాను మేడం. ఇంటికి వెళ్ళాక ఈ అబ్బాయి నాతో మాట్లాడుతున్నాడు, నీతో కూడా ఇట్లా చేస్తున్నాడు అని ప్రూఫ్ చూపిస్తానని పట్టుకొని పోయినా, ఫోన్ పట్టుకొని పోయినాక నేను వెళ్ళేటప్పుడే చూసిండు మేడం. చూసి నువ్వు అన్ని పట్టుకొని వస్తున్నావా, నన్ను ఎందుకు పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తున్నావు కదా అని ఆయనతో ఫోన్ మొత్తం పగలగొట్టేసిండు. ఫోన్ పగలగొట్టేసిండు. ఏది పోలీసుల ముందా? లేదు మేడం, వాళ్ళు రాకముందుకి ఫోన్ పగలగొట్టేసిండు. ఫోన్ పగలగొట్టేసినాక మా ఇంటి చుట్టూ వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారా, మరి ఈ అమ్మాయికి హస్బెండ్ చనిపోయింది అని చెప్పారు కదా మీరు ఇన్ని రోజుల సంది. ఓవర్ని అని లేపేశారనమాట అబద్ధంతో. నిజంగా అయితే బతికే ఉన్నాడు. నేను అంతమంది కూడా హస్బెండ్ చనిపోయింది అనుకున్నా మేడం. నాది మా అందరికి కూడా మా హస్బెండ్ చనిపోయినాకనే ఈ అమ్మాయిని తీసుకొచ్చిరని అన్నారు. అన్నాక నేను ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా వాళ్ళకి ఫాలో ఉంటది కదా, ఈ అమ్మాయికి ఇట్లా పలానా అమ్మాయికి ఇట్లా నాతో మాట్లాడుతుందని అంతమంది చెప్పిండు. అలా ఫాలో అప్ చేసేసరికి వీళ్ళ హస్బెండ్ ఉండడం తెలిసింది. తెలిసిన తర్వాత మరి ఆయన చెప్పావా మీ ఆవిడ ఇట్లా వచ్చి మా ఆయనతో ఉంటుందని? చెప్పినా మేడం. ఆయన ఏమన్నాడు? ఇక్కడ అంటే ఇప్పుడు మా ఆయన వల్ల ఏమైనా మీకు డిస్టర్బెన్స్ వచ్చిందా, లేకపోతే మీరు ఎందుకు విడిపోయారు, ఈ అమ్మాయి మా ఇంటికి వచ్చిందని చెప్పినా మేడం. చెప్తే మీ వల్ల కాదు, వేరే అబ్బాయి వల్ల. ఇక్కడికి ఇంకో ట్విస్ట్ ఉందా? వేరే అబ్బాయి వల్ల గొడవ వచ్చింది, అయితే ఇంట్లో దొరికింది, అందువల్ల మేము వదిలేసాం ఆ పిల్లని. అయితే ఈ అమ్మాయిని ఇంటికి రానివ్వట్ల అని చెప్పిండు. చెప్పిన తర్వాత మరి రాకేష్ వల్ల ఇట్లా ఏమైనా గొడవ పెట్టుకున్నారా అని నేను అడిగితే లేదమ్మా, అసలు రాకేష్ అంటేనే నాకు తెలియదు, ఇక్కడ ఉండే దాని వల్లనే. ఇప్పుడు నీ వల్ల ఇంకో రాకేష్ ఒకడు ఉన్నాడని తెలిసింది అతనికి. అతని దృష్టిలో ఏ రవియో పొల్లయ్యో ఎల్లయ్యో, అవునా? ఇప్పుడు రాకేష్ ఒకడు. ఓర్ని ఇప్పుడు ఈ ట్విస్టులు తెలిసి ఆయన అసలు ఓకే. ఇంటికి వెళ్ళిన అయితే వెళ్ళినాక నువ్వు ఎందుకు వస్తున్నావు అంటుంది మేడం. నన్ను ఎందుకు వస్తున్నావు అంటే నేను పెళ్లి చేసుకున్నా కూడా వస్తున్నా, మరి నువ్వు ఎందుకు వచ్చినావు అని నేను అడిగినా. పోలీస్ స్టేషన్ లో ఏమన్నారు? పోలీస్ స్టేషన్కి రాలేదు. రాకపోయినాక ఎందుకు వచ్చినావు అని అంటే నేను వైఫ్ని కొట్టి వచ్చినా అని నేను అన్నా. అంటే నేను పెళ్లి చేసుకున్నా అని అమ్మాయి అన్నది. నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అంటే నేను 3 నెలల కింద పెళ్లి చేసుకున్నా అని అమ్మాయి అన్నది మేడం. అంటే పెళ్లి చేసుకోవడానికి మరి సరే మీ హస్బెండ్కి విడాకులు ఇచ్చినవా అని నేను అడిగితే మీ హస్బెండ్ విడాకులు ఇచ్చినవా అని అంటే నీ వల్లనే విడిపోయినామంటుంది మేడం. మరి అదేదో వాళ్ళ ఆయన పిలిపించి చెప్పమనకపోయావా? నువ్వు ఫేస్బుక్ లో పెడితే మేము విడిపోయినామంటే. ఫేస్బుక్ లో పెట్టావా వాళ్ళిద్దరు ఫోటో? లేదు మేడం, ఫేస్బుక్ లో పెడితే విడిపోయినామంటే అసలు మీ ఆయన ఎట్లున్నాడో తెలియదు. నువ్వు వచ్చినాక సెర్చ్ చేసిందే, నువ్వు వచ్చినాక సెర్చ్ చేసినావు. మీరు అందరూ ఈయన చనిపోయిన అంటేనే నేను సెర్చ్ చేసిన. సరే మీ ఆయనను పిలిపిమంటావా అని నేను అన్నా మేడం. మీ ఆయనను పిలిపిమంటాను అంటే అన్ని ప్రూఫ్ తో సహా పట్టుకొని వచ్చినావా నువ్వు అని కథ మీద మాట్లాడనిస్తలేడు. ఆమె ముందే ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు నిన్ను. ఆమెనేమో నేను బరాబరి చేసుకుంటా, ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోపో అంటుంది మేడం. సరే, ఇవన్నీ 2 months లో నడిచినాయి. ఇప్పుడేంటి ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి? ఏమన్నా కేసులు పెండింగ్ ఉన్నాయా కోర్టులో? కేసులు కోర్టులో ఏం లేదు మేడం. పోలీస్ స్టేషన్ లో గానీ ఎక్కడైనా పెండింగ్ ఉన్నాయా? FIR గానీ ఎట్లా? లేదు మేడం. ఎందుకు పోలీస్ స్టేషన్ లో గానీ సఖీ కేంద్రంలో గానీ ఇవన్నీ నీకు తెలుసు, ఒక ఐడియా ఉంది. అక్కడ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? కేసులు ఎందుకు రిజిస్టర్ చేయలే? కేసు అంటే ఏంటంటే అడిగిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు కదా అమ్మ. ఓన్లీ అమ్మాయికి హస్బెండ్ ఉన్నాడు కదా, ఏదో పెద్ద మనుషులను లేకపోతే ఇంటికి పోయో మాట్లాడుకోవచ్చు కదా అని వాళ్ళు చెప్తున్నారు. కూడా ప్రాబ్లం క్లియర్ అవుతుంది. కేసులు ఇదంతా పంచాయతీ పెట్టుకొని ఆ అబ్బాయిని ఎందుకు అది చేయడము, మీరు మళ్ళీ కేసులు పెట్టిన తర్వాత కూడా విడిపోతారు. ఎందుకు ఇంకా గొడవలు ఇష్యూ పెద్దగా అవుతాయి కదా అని ఎక్కడ పోయినా కూడా సరే, ఆ కాంప్రమైజ్ కి అతను రావట్లేదు కదా, అవునా? అతను రావట్లా. ఇప్పుడు ఈ 2-3 months లో నువ్వేమీ చేయలే, అటు ఇటు తిరిగావు, ట్రై చేసావు. ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? ఏం కావాలి నీకు? లేదు మేడం, ఇద్దరి లైఫ్లు కదా ఇక్కడ. అయితే ఈ అబ్బాయి ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ నా లైఫ్ స్పైల్ అవుతుంది, ప్లస్ వాళ్ళ హస్బెండ్ లైఫ్ కూడా స్పైల్ అవుతుంది కదా. వీళ్ళకి ఏమైనా అర్థమయ్యేటట్టు చెప్తారా అని. ఇద్దరికి అర్థమయ్యేటట్టు చెప్పడం కంటే నీవు ఒకదానికి అర్థమయ్యేటట్టు చెప్పడం బెటర్గా కదా. ఎందుకంటే వాళ్ళకి క్యారెక్టరే లేదు, నీ వల్ల విడిపోయారనేది అబద్ధం.
ఓకే, నీ వల్ల గయ్యాళితనం విడిపోయారు. విడిపోవాలని నువ్వు డిసైడ్ అవ్వు. నీ కుటుంబం గురించి మాట్లాడదాం. ఆ అమ్మాయి ఎలాంటిదో నీకు ఒక ఐడియా ఉంది. నువ్వు చెప్పినవి నిజాలైతే మీ ఆయన నీలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని వదులుకొని ఆయన గోయ్యి ఆయన తవ్వుకున్నట్టు. ఎందుకంటే సొంత భర్తకే దిక్కాణం లేదు అక్కడ. సొంత భర్తకి ఫోన్ చేస్తే పలానా పొల్లయ్య ఉన్నాడు, మీ ఆయన సంగతి నాకు తెలియదమ్మా అన్నాడు. అలాంటిది మీ ఆయన ఒకడు యాడ్ అయ్యాడు. అలాంటి ఒక క్యారెక్టర్ లేని అమ్మాయి మీ ఆయన జీవితంలోకి వచ్చింది. ఇక్కడ తప్పెవరిది? మీ ఆయనది. వేరే అమ్మాయిని అనుకోవడం ఎందుకు? భార్య గయ్యాలి గంప. భార్యని ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలి, ఎట్లా ప్రేమించాలి, ఎట్లా నోరు తగ్గించాలని ఆయన చూసుకోవాలి కదా. ఇప్పుడు నీవే చెప్పగలిగితే అది ఒకటే చెప్తాడు. ఎందుకంటే నువ్వు అన్యాయాన్ని ఎదిరిస్తావు, మాట్లాడతావు, హక్కులు మాట్లాడుతున్నావు. భార్య గురించి ఎట్లా ఉండాలి, ఇంట్లో ఏంటి అని. ఇది ఆయనకి పెద్దగా తెలియట్లా. ఇక్కడ ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి పరిచయమో ఇంకొకటో, పైగా అమ్మాయి ఎవరిని పడితే వాళ్ళని లవ్ చేసే టైప్లో ఉంది. దానివల్ల అమ్మాయి వచ్చింది. ఇప్పుడు మీరు అయినా నా భర్త కావాలి అని అనుకుంటున్నారా? ఇంత వేరే పెళ్లి చేసేసుకొని ఇలా ఉన్నా కూడా. అందుకే నీకు కౌన్సిలింగ్ ఇస్తే బెటర్ అని అన్న. ఎందుకంటే వాళ్ళిద్దరూ నిన్ను చంపేయడానికి కూడా ప్లాన్, సరదాగా అన్న, జోక్గా అన్న, ఒక సరదా మాట అనేశారు, అనకూడని మాట ఇక్కడ స్టార్ట్ అవుతుందంటే తర్వాత ఏంటిది? ప్రిపరేషన్ అంటే ఏ ఒకటి అరేంజ్ చేసుకోవడం, ఎలా చంపాలని యూట్యూబ్లోనే అక్కడ ఎత్తుక్కొని, తర్వాత అటెంప్ట్, సక్సెస్ అయితే క్రైమ్. అర్థమవుతుందా? ఒక క్రైమ్కి 4 స్టేజ్లు: ఇంటెన్షను, ప్రిపరేషను, అటెంప్ట్, క్రైమ్. అటెంప్ట్ మర్డర్కి కూడా పనిష్మెంట్ ఉంటుంది. ప్రిపరేషన్కి పనిష్మెంట్స్ అనేవి ఉండవు, ఇంటెన్షన్కి అసలు ఉండవు. ప్రిపేర్ చేసినప్పుడు అటెంప్ట్ జరగాలి. నేను ఒక కత్తి తెచ్చి ఇక్కడ పెడితే నిన్ను చంపేసినట్టు కాదుగా. సో అటెంప్టో క్రైమో జరిగితే క్రైమ్ కంప్లీట్ అయినట్టు. అది ఎప్పుడైనా జరగచ్చు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతాను, వాళ్ళకి నచ్చట్లా, నిన్ను వదిలించుకోవడం కుదరట్లా. ఏ క్షణానన్నా వాళ్ళిద్దరూ కలిపి నిన్ను ఏదోటి చేస్తారు. నీ ప్రాణం మాకు ఇంపార్టెంట్, సొసైటీకి ఇంపార్టెంట్. అవునా? నువ్వు మారటం ఇంపార్టెంట్. వాళ్ళిద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగే పని కాదు. ఎందుకంటే మీ ఆయన రాడు, ఎక్కడికి రాడు. నిజంగా నీతో కలిసి ఉండాలనుకుంటే మళ్ళీ ఏ మందుబాటులో ఫోటో పెడతాడు, అయ్యయ్యో రా అని చెప్పి అప్పుడు రమ్య గారి దగ్గరికి తీసుకొని రా. అప్పుడు నేను ఇవ్వాల్సిన విధంగా కౌన్సిలింగ్ ఇచ్చి కవర్ చేయడానికి ఉంది. మరి ఇప్పుడు నేనేం చేయాలి మేడం? నాకు నా భర్త కావాలి. 90% కేసుల్లో కొంచెం విలేజెస్లో కొంత అవగాహన ఉండదు. ఎందుకంటే కోర్టుల దాకా వెళ్ళటం సంవత్సరాల తరబడి పడుతుంది, ఎటువంటి రిలీఫ్ రాదు. వచ్చిన రిలీఫ్ ఇప్పటికిప్పుడు ఉండదు. ఈలోపు అతను వేరే అమ్మాయితోటి కాపురం చేసేస్తున్నాడు, వాళ్ళిద్దరికీ పిల్లలు పుడితే మళ్ళీ నా జీవితం రోడ్డు మీదకి వెళ్తుంది అని. నిలబడని కాపురం ఎప్పటికీ నిలబడదు. ఇలాంటి కేసుల్లో కొన్ని కేసుల్లో పాపం తన ఆలోచన ఇచ్చినట్టుగా కొంతకాలం ఫైటింగ్ చేస్తే రియలైజ్ అయ్యి వెనక్కి రావడానికి అవకాశం ఉంది. కానీ వీళ్ళ కేసుకు కూడా ఆ ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఆ అమ్మాయికి డైవర్స్ అవ్వలేదు, ఇతనికి డైవర్స్ అవ్వలేదు. వీళ్ళు బాండ్ పేపర్ల మీద రాసుకున్నవి, పెద్ద మనుషుల దగ్గర రాసుకున్నవి ఎప్పుడూ కూడా లీగల్ డైవర్స్ కాదు. అది మీరు అండర్స్టాండ్ చేసుకుని వేరే పెళ్ళిళ్ళు చేసేసుకున్నా కూడా ఎప్పుడైనా ఒక పార్ట్నర్ రివర్స్ అయితే మళ్ళీ లీగల్ రైట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. కాబట్టి పెద్ద మనుషుల దగ్గర రాసుకున్న డాక్యుమెంట్ తోటో, లేకపోతే నోటరీ దగ్గర రాసుకున్న డాక్యుమెంట్స్ తోటో కోర్టులో డైవర్స్ కేసు వేసుకుంటేనే లీగల్గా వ్యాలిడ్. సో ఇప్పుడు వీళ్ళకి డైవర్స్ వచ్చినట్టు కాదు. ఇంత అతను అవమానించినా, ఇంత ప్లాన్ చేసినా నాకు భర్తే కావాలండి అని ఈవిడ అంటుంది. మరి కలిపి పంపించడానికి ఎంతవరకు అవకాశం ఉందంటే ప్రజెంట్ కలిపి పంపించడం కుదరదు. ఎందుకంటే అతను ఆవిడ మోజులో ఉన్నాడు, వాళ్ళిద్దరూ హ్యాపీగా సొంత భార్యాభర్తల్లాగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. అది దగ్గరుండే అత్తగారు. అమ్మో పూజలు చేయకపోతే వీళ్ళకి మళ్ళీ చాలా పుణ్యమో ఇంకొకటో మంచి అలవాట్లో తగ్గిపోతాయి. పూజలు ఎందుకు చేస్తామండి? ఒక సాంప్రదాయంలో ఒక పూజ కానీ, ఒక ప్రేయర్ కానీ, ఒక నమాజ్ కానీ ఎందుకు చేస్తాం? మంచి అలవాట్ల కోసం, మంచి ఆలోచన విధానం కోసం, మంచి ఆరోగ్యం కోసం. ఈ 3 సర్వనాశనం అయిపోతున్నాయి ఈ సందర్భంలో. మనం ఏ సోషల్ మీడియా కానీ ఎక్కడన్నా చూస్తే వ్రతాలు, పూజా కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, డాగీస్ని పెట్టుకొని కూడా చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆ డాగ్ మనిషి కాదంటే డాగేళ్ళు ప్రేయర్ చేయడం, డాగేళ్ళు పూజ చేయడం వేరు, మనం పక్కన పెట్టుకొని చేయటం వేరు. ఒక చెప్పులను పక్కన పెట్టుకోవడము, చెప్పులు కూడా మనకు అవసరమే, కానీ ఆ గుమ్మం బయటే ఉంచుతాం. కొన్ని రకాల సందర్భాల్లో గుళ్ళో కూడా కొన్ని రకాలు కాదు, మామూలుగానే అసలు ఎక్కడికి ఎంటర్టైన్ చేయం. అలాగే కొన్ని పనులు కొంతమంది వ్యక్తులు సాంప్రదాయబద్ధంగా చేయాలి. భక్తి ఎవరికైనా ఉండొచ్చు, మళ్ళీ వాటిని సోషల్ మీడియాలో పెట్టి హైలైట్లు చేసుకుంటూ ఆదర్శ పూజా భక్తుల్లాగా బిల్డప్లు ఇవ్వడం అనేది కొంతవరకు వర్కౌట్ అవ్వదు. అది కొంచెం మనం తప్పు చేసి పాపాన్ని మూటకట్టుకుంటున్నట్లే అవుతుంది. ఇక్కడ వీళ్ళ అత్తగారు చేస్తున్న పని కూడా అదే.
సొంత కోడలికి లీగల్గా డైవర్స్ ఇవ్వకుండా, కొడుక్కి బుద్ధి చెప్పకుండా, లేదా ఈ అమ్మాయి గయ్యాలి గంపైతే వదిలించుకున్నాక ఇంకొక అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేయాలి వాళ్ళ కొడుక్కి. ఏ అమ్మాయిని తెచ్చుకున్నారు? అక్కడ ఒక భర్తని మోసం చేసి వచ్చిన అమ్మాయిని వీళ్ళిద్దరితోటి పూజా కార్యక్రమం చేయిస్తాను అనటం. ఇంత వరస్ట్గా ఉన్నప్పుడు ఆ సరౌండింగ్లో ఉన్న సొసైటీ పెద్దలు కొంత చూసుకుంటూ ఉండాలి. లీగల్గా డైవర్స్ అయినాకే చేయండి అమ్మా, రేపటి రోజున మన పేరు మాట్లాడతారు ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చి, ఇవన్నీ ఇలా ఊర్లో ఇలా జరుగుతాయి అనుకుంటే పరువు దండగాని కొంచెం రియలైజ్ అవ్వండి. ఇక మీ హస్బెండ్ విషయానికి వస్తే అమ్మ, కొంచెం టైం కావాలి అతను రియలైజ్ అవ్వడానికి. నీ ఓపిక ఉన్నంత వరకు ఫైట్ చేసే రైట్స్ నీకున్నాయి. ఇలాంటి కేసులు కోర్టులో నడిస్తేనే బెటరు. నువ్వు కోర్టు చుట్టూ అతను అమాయకుడు అంటున్నావు, అతను ఆడిస్తున్న వ్యక్తి ఎవరు? ఉంచుకున్న ఆవిడ మీ అత్తగారు. వీళ్ళిద్దరికి బుద్ధి రావాలి అంటే ఇతన్ని నువ్వు కోర్టుల చుట్టూ తిప్పాలి, వీళ్ళిద్దరిని కోర్టుల చుట్టూ తిప్పాలి. మేడం నేను కోర్టుల్లో తిరగలేను, నీకు ఇంపాసిబుల్. ఇప్పుడు రమ్య గారు ఫోన్ చేస్తే ఆయన రాడు, పోలీసులు ఫోన్ చేస్తే రాడు, పర్లా, ప్రాబ్లమే లేదు. వస్తే అతనికి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఆయనే ఒక అడుగు ముందుకే అయినప్పుడు నీకున్న ఆప్షన్ లీగల్గా కేసులు వేసేసి నీ పని నువ్వు చేసుకో, నువ్వు రిలాక్స్ అయిపో. ఏంటి కేసులు? పోలీస్ స్టేషన్కి వెళ్ళు, సార్ నా భర్తను కలపండి అనొద్దు, సార్ నాకు ఈ అన్యాయం జరిగింది, ఇదిగోండి మా అత్తగారి మీద సెకండ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి మీద పెళ్లి చేసుకుంది అని నువ్వు చెప్పవసరం, ఇదిగోండి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, ఆ అమ్మాయి ఇలా మాట్లాడింది నాతో, ఆ అమ్మాయి మీద లీగల్ యాక్షన్ తీసుకోండి, నా భర్త మీద లీగల్ యాక్షన్ తీసుకోండి, మా అత్తగారి మీద మా అమ్మగారి మీద అని ఇట్లా నువ్వు 498 కంప్లైంట్ ఇవ్వడానికి కేసు ఫైల్ చేయి. అంతేగాని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా అని అనమాకు. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ అని చెప్తే పోలీసులు ఎవిడెన్స్ తీసుకురా అని అసలు కేసు పక్కకి వెళ్తుంది. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ అని చెప్తే అసలు కేసు పక్కకి వెళ్తుంది, అది మనం ప్రూవ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని లైసెన్స్డ్గా ఏం తిరగట్లే, వీళ్ళు ఒక మాట వేసుకుని గ్రూప్గా కూర్చొని ఇళ్లలో పడుకుంటున్నారు. అర్థమవుతుందా? సో మన దగ్గర ఎవిడెన్స్ లేనప్పుడు దాని గురించి తిరగడం కంటే మన దగ్గర ఉన్న పవర్స్ వాడుకోవడం బెటర్గా. 498 నీకు జరిగిన మానసిక హింస, శారీరక హింస ఆల్రెడీ రెగ్యులర్గా కొట్టాడని చెప్పావు, అలాగే ఫైనాన్షియల్ హింస కూడా నీకు జరిగినట్లే. ఉన్నంతలో నీకేదో గ్రాండ్గా పెళ్లి చేశారు, ఖర్చులైనవి మీ ఇంట్లో వాళ్ళకు కూడా. సో వీళ్ళ నలుగురి మీద యాక్షన్ తీసుకునే రైట్స్ నీకుంటాయి. తర్వాత సఖీ కేంద్రం నీకు తెలుసు తల్లి, కనీసం సంతోషం. ఎందుకంటే 90% ఉమెన్స్కి సఖీ కేంద్రాలు ఎక్కడ ఉంటాయో కూడా తెలియట్లే. అక్కడికి వెళ్ళు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని ఒకటివే, అది ఒక మంచి కేసు. చాలా కేసులు కలిపి అదొక కేసు చాలు. ఈ 2 వేసి రిలాక్స్ అవ్వదు. కానీ మరి డొమెస్టిక్ వైలెన్స్లో ఏం అడగాలి? ఇందాక చెప్పింది పోలీస్ స్టేషన్ కేసు, క్రిమినల్ కేసు. అది వేసుకున్నా ఇది కూడా వేసుకోవచ్చు. అది వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడానికి, ఇది నీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి, నీకు డబ్బు ఇవ్వడానికి, వాళ్ళని పనిష్ చేయడానికి, ఇంకేదైనా ఆస్తులు ఉంటే వసూలు చేసి పెట్టడానికి, అన్నీ కలిపి ఇందులో అడగచ్చు. మీ ఆయన ఇప్పుడు ఫ్రెష్గా డైవర్స్ కేసు వేస్తే వేయొచ్చు, వేయకపోవచ్చు, ఆయనకి పెద్ద నాలెడ్జ్ లేదు కాబట్టి. సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేసి మంత్లీ 30,000 మెయింటెనెన్స్ కావాలని వెయ్యి, ఒక 20 లక్షలు నష్టపరిహారం కావాలని, కనీసం ఓ 10 లక్షలు మీ రేంజ్కి. మీరు అక్కడ ఏంటుందో నాకు తెలియదు, ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఏంటని అది చూసుకొని ఆ ఎకరాలని అటాచ్మెంట్ చేసే హక్కు కూడా నీకుంది. నీకు కొంచెం టైం పడుతుంది, కానీ ఇంటీరియర్ మెయింటెనెన్స్ అని ఒకటి ఉంటుందమ్మా. మెయిన్ కేసు 3 to 5 years 3 years పైన నడిచినా కూడా ఇంటీరియర్ మెయింటెనెన్స్ అనేది నీకు 6 months నుంచి 1 year లోపే ఆర్డర్ అవుతుంది. నువ్వు 30,000 అడిగావు, కోర్టు అతని ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి ఒక 10 or 15 ఏదో ఒకటి ఆర్డర్ ఇస్తుంది. అలా ఆర్డర్ ఇవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అతను నీ కాళ్ళ దగ్గరికి సెటిల్మెంట్కి వస్తాడు. అది కలిసి ఉంటాడా? ఇట్లాంటి వ్యక్తి నాకు అవసరం లేదని నువ్వు ఆ రోజు డెసిషన్ తీసుకొని ఓ 10 లక్షలు 15 లక్షలు తీసుకొని సెటిల్మెంట్కి వెళ్తావా? ఆ రోజు డెసిషన్ తీసుకో. ఈ రోజు నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్ భర్త కావాలండి అని కాదు. అర్థమవుతుందా? న్యాయం కావాలండి. ఏమి న్యాయం కావాలి? వీళ్ళు ఇట్లా తప్పు చేశారు కాబట్టి వీళ్ళు ఒక 2 సంవత్సరాలన్నా కోర్టు చుట్టూ తిరగాలి. నాకున్న పవర్స్ ఏంటో వాళ్ళకి తెలియాలి. ఒక ఆడపిల్లని మోసం చేస్తే ఏం జరిగిందో వాళ్ళకి తెలియాలి. అలాంటి ఒక రక్షణ ఇవ్వగలిగేది నీకు ఈ 2 కేసులు మాత్రమే. ఒకవేళ సఖీ కేంద్రంకి వెళ్ళాను మేడం, వాళ్ళు ఎవరు ఫ్రీ అడ్వకేట్ను కూడా అడుగుతాలి, నీకు ఎక్కడా కూడా అడ్వకేట్ అవసరమే లేదు ఈ 2 కేసుల్లో. 498 కేసులో నీకు సగం వరకు పోలీసులు చేస్తారు, మిగతా సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు కోర్టులో. వాళ్ళు ఒక లాయర్ని పెట్టుకొని 1 లక్ష రూపాయలను ఇచ్చుకొని కేసులు చేయించుకోవాలి. డొమెస్టిక్ వైలెన్స్ కేసులు నీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఉంది. ఇందాక ఒక 4 చెప్పా, మెయింటెనెన్స్, నష్టపరిహారం, పనిష్మెంటు, ప్రొటెక్షను, ఫ్రీ లీగల్ ఎయిడ్, ఇది కూడా అడిగే. వాళ్ళే గవర్నమెంట్ లాయర్ని పెట్టి కోర్టుకు పంపించి నీకు కేసు రిజిస్టర్ చేయిస్తారు. సరేనా? ఒకవేళ వాళ్ళు డీవీసీ కేసు తీసుకోము, మేము చెయ్యము, ఫ్రీ అడ్వకేట్ని పెట్టము అంటే మాకు కాంటాక్ట్ అవ్వండి, మేము మాట్లాడతాం. లేదా నేను ఇట్లా సుమన్ టీవీకి వెళ్ళానండి, అడ్వకేట్ రమ్య గారు చెప్పారు ఇక్కడ ఫ్రీ లీగల్ ఎయిడ్ దొరుకుతుందని, దొరకకపోతే మేడంకి ఇన్ఫామ్ చేయమన్నారు అనండి. 100% ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తారు తల్లి, అది రూలు.
కొంతమంది మాకు చెప్తున్నారు, మేడం అక్కడ ఎవరు ఇవ్వట్లేదు చెప్పట్లేదు అని. లేదమ్మా, నేను చాలా సఖీ సెంటర్స్ అబ్జర్వ్ చేశాను, మాట్లాడాను, వాళ్ళు 100% ఇస్తున్నారు, మీకు అడగడం తెలియట్లా. ఎందుకంటే గవర్నమెంట్ ఎంతో ఫండ్ పెట్టి చేస్తున్న పని ఇది. సో మీకు అడగడం తెలియకపోవడం వల్ల ఎట్లా అవుతుందంటే వాళ్ళు ఇవ్వట్లా, మేము వెళ్ళలేకపోతున్నాం, చెప్పే విధానం ఒకటి ఉంటుంది. పర్ఫెక్ట్గా చెప్పి ఇది నస కేసు అని అనిపించకూడదు కదా, కొంచెం అట్లా చెప్తే మీకు 100% ఫ్రీ లీగల్ ఎయిడ్ అయితే ఇస్తారు. దాంట్లో వెనక్కి తగ్గడం అనేది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ నీకు కొంచెం భయం ఉంది, ఒకే ఏరియా కాబట్టి ఏమన్నా చేస్తారేమో అని, ప్రొటెక్షన్ తీసుకో. ఇవన్నీ నీకు దాంట్లో అడుగుతుంటే వాళ్ళే ఎదురు నీకు సజెషన్ చెప్పి ఇస్తారు. ఎందుకంటే మా వీడియోలో అంతకుముందు చూస్తే నీకు అర్థమవుతుంది. ఉమెన్ కమిషనర్తో మాట్లాడి మీకు అవేర్నెస్ తీసుకొని వచ్చాం. చాలా లీగల్ సెల్ అథారిటీ, తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ వాళ్ళతో కూడా డైరెక్ట్గా మాట్లాడి మీకు అవగాహన తీసుకొని వచ్చాం. సో కాబట్టి ఇలా ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ, మహిళలు ముఖ్యంగా సఖీ కేంద్రాలకు వెళ్ళి మీరు ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ జెంట్స్ అడ్వకేట్లు పెట్టుకోలేని ఫైనాన్షియల్ పొజిషన్లో ఉంటే లోక్ అదాలత్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఫ్రీ లీగల్ ఎయిడ్ అడగొచ్చు. ఇవన్నీ మాకు తెలియట్లేదు మేడం, ఈలోపు కేసు వేసేసారు అవతల వాళ్ళు అనుకుంటే కోర్టులో జడ్జి గారిని అడగొచ్చు. జడ్జి గారు అడ్వకేట్స్ని ఫ్రీ లీగల్ ఎయిడ్ కింద మీకు అపాయింట్ చేసి పెడతారు. సరేనా? ఇట్లా ధైర్యంగా పోరాడతాలి. ఇప్పుడు నీ భర్త కావాలి అనేది కరెక్ట్ కాదు, నీ భర్తకి బుద్ధి రావాలి, నీకు న్యాయం జరగాలనేది కరెక్ట్. నీకు న్యాయం జరగడం స్టార్ట్ అయ్యడానికి కొంచెం టైం పట్టినా కూడా, న్యాయం జరగడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆటోమేటిక్గా నీ కాళ్ళ దగ్గరికి సెటిల్మెంట్కి వస్తాడు. నా బెస్ట్ సజెషన్, ఇలాంటి వ్యక్తిని ఎంటర్టైన్ చేసుడు కంటే ఏదైనా ఒక 2 ఎకరాలు రాయించుకోవడం బెటర్. సరేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త.